ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. నేను మీ ప్రణీల్ వర్మని. ఎలా ఉన్నారు? నేను ఒక ఫామ్ టూర్ చూపిస్తా. కమ్ లెట్స్ గో. నేను లాస్ట్ వీక్ మా కజిన్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అక్కడ చాలా సూపర్ ఉంది గాయ్స్. ఈ లాక్డౌన్లో ఇంట్లో ఉండి చాలా బోర్ ఫీల్ అయ్యాం. సో రీఫ్రెష్మెంట్ కోసం మేము మా కజిన్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. ఇక్కడ చాలా గ్రీన్గా ఇంకా ప్లెజెంట్గా ఉంది. ఇక్కడ మీరంతా చూసేది గ్రేప్స్ గార్డెన్. అరౌండ్ 10 acresలో ఈ గ్రేప్స్ని ఫామ్ చేస్తారు. ఇప్పుడు చూసే రూమ్స్ అన్ని వర్కర్స్ వాళ్ళ రూమ్స్. జనవరి టు మార్చ్ బిట్వీన్లో ఈ గ్రేప్స్ వస్తాయి. మీరు ఇక్కడ రోడ్డుని చూస్తున్నారు కదా, ఈ రోడ్ లెఫ్ట్ సైడ్ ఇంకా రైట్ సైడ్ గ్రేప్ గార్డెన్స్ ఉన్నాయి. ఇక్కడ గ్రేప్సే కాదు, చాలా ఫ్రూట్స్ ఉన్నాయి. కోకోనట్ ట్రీస్, మ్యాంగోస్, జాక్ ఫ్రూట్స్, జామున్, పొమోగ్రానైట్, బనానాస్. ఇక్కడ చూస్తే పనస చెట్టు ఉంది. ఇక్కడ దాన్నే జాక్ ఫ్రూట్ అని కూడా అంటారు. ఈ ట్రీ కింద అక్కడ కూర్చోడానికి సిట్ అవుట్ అన్నది ఉంది. మేము ఎప్పుడు మా కజిన్ వాళ్ళ ఇంటికి వెళ్ళినా మేము ఇక్కడే లంచ్ ఇంకా డిన్నర్ చేస్తాం, ఇంకా చాలా గేమ్స్ ఆడుకుంటాం. మాకు హైడ్ అండ్ సీక్ ఆడడానికి చాలా బెస్ట్ ప్లేస్ ఇది. ఇదే మా సిట్ అవుట్ ప్లేస్. ఇక్కడే మేము చాలా టైం స్పెండ్ చేస్తాం. ఇదే నేరేడు చెట్టు, దీన్ని జామున్ ట్రీ అని కూడా అంటారు. ఈ చెట్టుకు చాలా నేరేడు పళ్ళు ఉన్నాయి. అవి ప్లక్ చేయకుండానే కిందకు పడిపోతున్నాయి. నేను ఈజీగా ప్లక్ చేసేయగలుగుతున్నాను ఎందుకంటే చాలా కిందకు ఉంటున్నాయి. నేను అవి పట్టుకొని తినేస్తాను. చూసారా, ఇవి చాలా స్వీట్గా ఇంకా ఫ్రెష్గా ఉన్నాయి. ఇవి ఫుల్లీ ఆర్గానిక్ కూడా. మా డాడీ నాకు ఒక టాస్క్ ఇచ్చారు, ఒక ట్రీని ఎక్కమని. నేను దాన్ని అది చిన్నగా ఉందని ఈజీగా ఎక్కేసా. ఇంకా దాన్ని మంకీలాగా యాక్ట్ చేశాను కూడా. చూడండి, చాలా ఫన్నీగా ఉన్నాను కదా. అదిగోండి మంకీలా ఊహా ఊహా. చూడండి, నేను చెప్పాను కదా మ్యాంగోస్ ట్రీస్ కూడా ఉన్నాయి ఇక్కడ. సీజన్ దాటిపోయింది కాబట్టి అవి కొంచెమే పెరిగాయి. మ్యాంగో సీజన్ వస్తే ఫుల్ మ్యాంగోస్ వస్తాయి. సపోటా ట్రీ కూడా ఉంది. మీకు చెప్పాను కదా పొమోగ్రానైట్ కూడా ఉందని, కానీ అక్కడ ఇంట్రెస్ట్ లేదు వెళ్ళడానికి. ఇప్పుడు ఆ పొమోగ్రానైట్ ట్రీస్కి వాటర్ పెట్టారు, అందుకే మనం వెళ్ళలేము. అక్కడ బురదగా ఉందని మేము వీడియో షూట్ చేయలేకపోయాం.
గాయస్, మీరు అబ్జర్వ్ చేస్తే అక్కడ హెన్స్ ఇంకా పికాక్స్ ఉన్నాయి, చూసారా? నేను వాటి గురించి ఒక స్టోరీ చెప్తా. వాళ్ళు ఒక నెమలి ఎగ్స్ చూశారు, 4 నెమలి ఎగ్స్. అవి తీసుకొని వాళ్ళు హెన్స్తో పొదిగించారు. కోడి పిల్లలు ఇంకా నెమలి పిల్లలు ఒకేలాగా తిరిగేవి, కానీ నెమలి పిల్లలు ఒక పెద్ద చెట్టు మీద పడుకునేవి. ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్లేస్కి తీసుకెళ్తా. అది నాకు చాలా ఇష్టమైన ప్లేస్. ఏంటంటే ఇప్పుడు నాకు నచ్చిన ప్లేస్కి చూపిస్తా. ఇదిగోండి, ఇప్పుడు వర్షం పడిందంటే ఆ వాటర్ ఒక పాండ్ లాగా ఉంటుంది. ఇక్కడ 2 పాండ్స్ ఉన్నాయి. 1 పాండ్ చాలా ఫ్రెష్ వాటర్, ఇంకొకటి అంత పెద్ద ఏం బాగాలేదు. నేను మా కజిన్స్ చాలా బాగా ఆడుకున్నా, అందరి మీద వాటర్ కూడా పోసేసుకున్నా. అసలు కజిన్స్ అక్కడ ఆడుకున్న తర్వాత ఫైనల్గా వాటర్ పంప్ దగ్గరికి వచ్చాం. చూడండి, నేను ఎంత హ్యాపీగా ఇలా షవర్లో ఉన్నాను. నాకు ఎప్పుడైనా రావాలనిపిస్తుంది. నేను ఇప్పుడు నా కజిన్ వాళ్ళ వేరే తోటకి వెళ్తున్నాను. వెళ్ళే దారిలో చాలా షీప్స్ ఉన్నాయి, రండి చూద్దాం. ఫస్ట్ తోటలో ఫ్రూట్సే ఉన్నాయి, కానీ ఈ తోటలో మాత్రం వెజిటేబుల్స్ ఇంకా ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. ఇది 15 acres ఆఫ్ ఫామ్. దీంట్లో వెజిటేబుల్సే ఫామ్ చేస్తారు.
ఈ తోటలో ఆల్ టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్ ఫార్మ్ చేస్తారు, ఇంకా మార్కెట్కి పంపిస్తారు. షూట్ చేసేటప్పుడు రెయిన్ పడింది, చాలా రెయిన్ పడింది. అందుకే అలా వాటర్ అంతా వచ్చింది. మాకు ఒక ఐడియా వచ్చింది. మేము అందుకే ఒక ఐలాండ్ చేసాం. మేము ఈ ఐలాండ్కి ఒక నేమ్ పెట్టాం. దాని పేరే డ్రీమీ ఐలాండ్. మేము 2 hours ఇలా స్పెండ్ చేసాం ఇవి ఐలాండ్ స్టేడియంతో. థ్యాంక్ యూ సతీష్ పెద్దనాన్న, శ్రీను పెద్దనాన్న. మీ వల్ల ఈ 2 days చాలా బాగా ఎంజాయ్ చేసాం. మీకు ఇలాంటి తోటలకి ఎప్పుడైనా ఛాన్స్ వస్తే వెళ్ళడానికి ప్లీజ్ డోంట్ మిస్ ఇట్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.